ఆదివారమున ఆరాధన అయిపోయిన తర్వాత బల్ల పాలు పంపులు ఉంటాయి. బల్ల అంటే యేసుప్రభువు వారి యొక్క రక్తము, యేసుప్రభువు వారి యొక్క శరీరాన్ని గుర్తుకున్న మరి ఆ రొట్టె రసంలో పాలు పొందులు పొందాలి. డ్రమ్ ఉంది, పీప, లేదా గాబులు అంటారు చూడండి, సిమెంట్ గాబులు, రాతి గాబులు. వారంకి ఒకసారి గడిగితే బాగుంటుందా, నెలకోసారి గడిగితే బాగుంటుందా? ఊరిని ప్రశ్నేస్తున్నా, విమర్శించట్లా నేను. చెప్పు, వారంకి ఒకసారి గడిగితే శుభ్రంగా ఉంటుంది. మనం పోసే నీళ్ళే పోయిన వారం కడిగాం, నీళ్లు మళ్ళా పట్టుతున్నాం, ఆ మెసేజ్ జల్లెడేసి పడుతున్నాం నీళ్లు కూడా, మరి మళ్ళీ డస్ట్ ఎందుకు పడుతుంది? గాబు గడిగే పోస్తున్నాం కదా, ఆ డ్రమ్ము గడిగే పోస్తున్నాం కదా, నీళ్లు కూడా వడగట్టే పడుతున్నాం కదా. అయినప్పటికీ ఈ లోకంలో మనం ఉన్నాం గనక, ఎంతో మనల్ని సాతాను మోసం చేయాలని చూస్తుంటాడు గనక, లోపల ప్రభు ఉన్నాడు, బయట నుంచి వచ్చే ఆలోచనలు నెట్టివేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు దేవుని బోధ విని చక్క చేసుకోవాలి. ఆ చక్క వేసుకున్న తర్వాత దేవుని యొక్క ఆ శరీరాన్ని గుర్తుకున్న, రక్తాన్ని గుర్తుకున్న ఆ రొట్టెలో, ఆ రక్తం గుర్తున్న రసంలో పాలు పంపులు అనేవి నీ జీవాన్ని అధికం చేస్తూ ఉంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉందన్నమాట. విశ్వాసం ఉంచాలి, మంచిదే. నిత్యజీవం ఎవరు కంటే విశ్వాసం ఉంచిన వాళ్ళకి. నిత్యజీవం ఎవరు కంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువానికి అన్నాడు. విశ్వసించాలంటే ఇంకా ఉంది, యోహాను 1 యోహాను ఉంటుంది, సహోదరుని ప్రేమించాలని. అవి అట్లా ఉంచుదాం. కనుక బల్ల తీసుకోవటం మానకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, రొట్టె రసమా నెలకొక్కసారి అంటారు. బల్లారాధన రోజు చర్చలకు ఎక్కువ మంది వెళ్తారంట. బల్లారాధన రోజు అంటే నెలకొక్కసారి, మిగతా ఆదివారాలు తక్కువసారి వెళ్తారంట అక్కడికి వెళ్ళే చర్చలకు. అంటే మిగతా ఆదివారాలు చర్చలకు వెళ్ళకూడదు, ఆరాధన చేయకూడదా? సరే, బల్ల నెలకోసారి తీసుకుంటున్నావు, అది నీ ఇష్టం. మరి ఎందుకు మిగతా వారాలు వెళ్ళట్లా? ఆ బల్ల ఆరాధన అని చెప్పేసి బల్ల కోసం నెలకొకసారి వెళ్తున్నారంటే మిగతా 3 వారాలు ఏం చేసుకుంటున్నారు? క్యాన్సిల్ అయిపోతున్నాయి. కనుక ప్రభు ప్రేరేపణ బట్టి చెప్తున్నాం, ప్రతి ఆదివారం బల్ల, ప్రతిసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవటం, నూతనత్వంలోకి వెళ్ళటం, ఆ ప్రభుతో పాలు పొందులు పొందటం, ఆత్మీయ ఉజ్జీవంతో ఏం చేస్తాం, అంతే కదా, నూతనపరచబడి అది తీసుకోవటం వలన ఆత్మకు ఆనందంగా ఉంటుంది అన్నమాట. దాని ద్వారా ఆత్మీయ కార్యాలు చేయగలుగుతాం.